అందరికీ నమస్కారం. తెలుగు ఇండస్ట్రీలో స్టార్ నటి కనుమూత. ఈ విషయాలను తెలుసుకోవాలంటే గనుక వీడియో మీరు కంప్లీట్‌గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ అండ్ కామెంట్ చేయట్లేదు. దయచేసి లైక్ అండ్ కామెంట్ చేయండి. లైక్ అండ్ కామెంట్ చేయడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ కూడా చాలామందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం. అదేవిధంగా ఎవరు కన్నుమూసారో ఇండస్ట్రీలో ఆ నటి ఎవరు అనే పూర్తి వివరాలు మనం తెలుసుకునే వాళ్ళు అవుతాం. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, టాలీవుడ్ ఇండస్ట్రీలో విషాదం నెలకొంది. ప్రముఖ నటి సీనియర్ నిర్మాత కృష్ణవేణి తుదిశ్వాస విడిచారు. ప్రస్తుతం ఆమె వయసు 102 సంవత్సరాలు కాగా కొన్ని రోజులుగా వయోభార సమస్యలతో బాధపడుతూ కన్నుమూశారు. సీనియర్ హీరో నందమూరి తారక రామారావును సినీ రంగానికి హీరోగా పరిచయం చేశారు కృష్ణవేణి. అయితే ఆమె నిర్మించిన మన దేశం చిత్రంలో ఎన్టీఆర్ చిన్న పాత్ర పోషించారు. అయితే ఆ తర్వాత తెలుగు చలనచిత్ర చరిత్రలో ఆయన నట విశ్వరూపంతో ఓ అసమాన చరిత్రను లిఖించాడు. అయితే అలాగే దివంగత సంగీత దర్శకుడు ఘంటసాలను సంగీత దర్శకుడిగా ఇండస్ట్రీకి పరిచయం చేశారు కృష్ణవేణి. అక్కినేని నాగేశ్వరరావుతో చాలా సినిమాలు తీసి నిర్మాత ఆయనే. అదేవిధంగా కృష్ణవేణి నటిగా నిర్మాతగానే కాకుండా నేపథ్య గాయనిగా తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. కృష్ణవేణి స్వస్థలం పశ్చిమ గోదావరి జిల్లా పంగిడిలో 1936 డిసెంబర్ 24 జన్మించింది. సినీ పరిశ్రమలోకి రాకముందు ఆమె డ్రామా ఆర్టిస్టు. 1936లో అనసూయలో చైల్డ్ ఆర్టిస్ట్గా తెరంగేట్రం చేసింది కృష్ణవేణి. తండ్రి వైద్యుడు తెలుగులో నటించేందుకు ఆఫర్స్ రావడంతో ఆమె 1939లో చెన్నైకి మకం మార్చింది. ఈ విధంగా అయితే ఆవిడ తెలుగు ఇండస్ట్రీలో ఒక డైమండ్గా మిగిలిపోయింది. చూసారా ఫ్రెండ్స్? లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.